పెళ్లి విషయం మాట్లాడకు వచ్చిన మా తాతయ్య మీద చేయి చేసుకుంటావా నిన్ను? ముసలోడని కూడా చూడకుండా గుడ్డలు బదిలిట్టు మీరు మనుషులేనా? ఆయన కొట్టడం కదా, దమ్ముంటే నన్ను కొట్టండి. కమాన్, వదలండి రావాణ్ణి. మీరు తప్పుకోండి. వీడి ప్రాణాలతో ఈ ఫంక్షన్ కి దిష్టి తీస్తా. కాల్చండి నాన్న, ఆగిపోయారే. ముందు నన్ను చంపిన తర్వాత సీను చంపండి. మధు, ఇది నా తండ్రికి నాకు సంబంధించిన విషయం. మీరెవరూ మాట్లాడకండి. అంతా వినండి. ఇక్కడ పెళ్లి కొడుకు ఎవరో అతనికి చెప్తున్నాను. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. ఇతను నేను ప్రేమించుకున్నాం. బతికుంటే పెళ్లి చేసుకుంటా, లేకపోతే కలిసి చేస్తాం. అవునన్నా, నీకు ఇష్టం లేకపోయినా నేను ఇతన్నే చేసుకుంటాను. నీ ఆస్తి నాకు అవసరం లేదు. నీ ఇంటి పేరులో ఇనీషియల్ కూడా నేను వాడుకోను. నీ కూతురు నన్ను బర్త్ సర్టిఫికెట్ ఇచ్చేసి రోడ్డు మీద పెరిగిన ఒక అనాథల సీనుతో వెళ్ళిపోతాను. అందువల్ల మీ పరువు పోతుందనుకుంటే మమ్మల్ని చంపేయండి. సారీ అమ్మా, నీది ఇంత డీప్ లో అనుకోలేదు. ఏదో ఈ వయసులో వచ్చే జనరల్ ఇన్ఫాచ్యుయేషన్ అనుకున్నా. కానీ ఇతని కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డావంటే యువర్ లవ్ ఇస్ రియలీ గ్రేట్. ఐ అప్రిషియేట్ యూ. ఊరుకో. మీ అందరికీ నా కూతుర్ని చూస్తే ఏమనిపిస్తోంది? నాకు మాత్రం నా కూతుర్లో సిన్సియారిటీ కనిపిస్తోంది. నా కూతుర్లో అతనంటే కమిట్మెంట్ కనిపిస్తుంది. తన ప్రేమ కోసం, ప్రేమించిన వ్యక్తి కోసం ప్రాణాలు ఇచ్చేంత గొప్ప ప్రేమదేవత కనిపిస్తోంది. తన మనసులోని ప్రేమ స్వార్థం లేనిదని, స్వచ్ఛమైందని అర్థమవుతోంది. నా కూతురు నిన్ను నమ్మి అన్నీ వదులుకొని నీతో వస్తానంటుంది. మరి నిన్ను నేనెలా నమ్మాలి? నీ సిన్సియారిటీ నాకెలా తెలుస్తుంది? నువ్వు దాని ఒంటి మీద నగలు చూసి ప్రేమించావో లేక దాని ఆస్తి చూసి ప్రేమించావో నాకు తెలియాలి కదా. పూటకి 10 కూరలేసి పెట్టకపోయినా పర్వాలేదు. కనీసం రోజుకు 2 పూటలు అన్నమైనా పెట్టగలవా? దాన్ని ఏసీ కార్లో ఎలాగూ తిప్పే ఛాన్స్ లేదు. కనీసం రిక్షా అన్న ఎక్కించగలవా? కలర్ టీవీ కొనుక్కునేంత థాట్ కూడా రావడానికి ఇబ్బంది పడే రేంజ్ నీది. నేలా బెంచి వదిలేసి అట్లీస్ట్ రిజర్వ్డ్ క్లాస్ లో నా కూతురికి సినిమా చూపించగల కెపాసిటీ ఉందా నీకు? డాడీ సింగపూర్ వెళ్తా, డాడీ మారిషస్ వెళ్తా అంటే ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ తో ఫ్లైట్ లో పంపా. స్టార్ హోటల్లో ఉంచా. ఏసీ కార్ బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చా. రోజుకో డ్రెస్ కొనిపెట్టా, డ్రెస్ కో వాచ్ సెలెక్ట్ చేశా. ఇవన్నీ వదులుకొని నీ దగ్గరకు వస్తానంటుంది నా కూతురు. వాట్ కెన్ యూ డూ ఫర్ హర్? ఇప్పుడు నేను కాల్చి పారేసిన షాండ్లియర్స్ ఖరీదు 25 lakhs. సెకండ్స్ లో పెంకులు చేశా. నీ లైఫ్ లో అంత అమౌంట్ గురించి కలగని కూడా ఉండవు. నువ్వు నా కూతుర్ని ప్రేమించింది నిజమైతే, నా కూతురుతో నువ్వు నిజంగా కలిసి 7 అడుగులు నడవాలనుకుంటుంటే నీ చిరిగిన చెప్పులు తీసేసి ఈ 25 లక్షలు విలువ చేసే గాజు పెంకుల మీద 10 అడుగులు నడుచుకుంటూరా. స్వయంగా నేనే నీ కాళ్ళు గడిగి కన్యాదానం చేస్తాను. కమాన్. ఏ భయం పుట్టిందా? ప్రేమ పోయిందా?
2 అడుగులు కూడా వేయలేనోడివి నీకు ప్రేమ ఎందుకురా? పెంకుల మీద నడవడానికి నీకెంత బాధో నా కూతురు నీ మురికి బస్తీలో నడుస్తానంటే నాకు అంతే బాధరా. రే 7 అడుగులు కాదు, నా మధు కోసం 7 సముద్రాలు దాటి రమ్మన్నా వస్తాను. నీ పాపిష్టి చేతులతో నా కాళ్ళు కడగన అవసరం లేదు, కానీ కన్యాదానం మాత్రం చెయ్యి. నీ కూతురి చేతిని నా చేతిలో పెట్టు. పెట్రా! ఎవరైనా గొర్రె చేసింది? ఎలా ఉంది తాతగారు? జరిగిన దానికి నన్ను క్షమించండి. ఇందులో నీ తప్పేముందమ్మా, అంతా మా కర్మ. లేదు తాతగారు, దీనికి అంతటికి కారణం నేనే. ఇక నాకు చావైనా బ్రతికైనా అది సీనుతోనే. తన కోసం అన్ని వదులుకుని వచ్చేసాను. అవును తాతగారు, మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా నాకు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నారు. అందుకే పారిపోయి వచ్చేసాను. సీను, అరే సీను, నీకోసం ఎవరు వచ్చారో చూడు. మధురా. సీను, ఇంకా మునుగుతున్నావంటరా? లేచి కూర్చో. నీకోసం ఇంటి వాళ్ళని అన్నిటిని వదులుకుని వచ్చేసిందిరా. వాళ్ళు మనల్ని కొట్టే దెబ్బలు మందు రాస్తే తగ్గిపోతాయిరా. మందేసినా మాయని దెబ్బ కొట్టాలరా వాళ్ళని. వాళ్ళ పరువు మీద, పరువు ఉందన్న అహం మీద కొట్టాలరా. మీరిద్దరూ ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోండి. పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాకే వాళ్ళు కనపడండి. అప్పుడు చూస్తా వాళ్ళు తల్ల తీసుకొని ఎక్కడ పెట్టుకుంటారో. ఆలోచించగట్టి ధైర్యంగా వెళ్ళండి. నా ఆశీర్వాదం, ఆ భగవంతుడి అండదండలు మీకు ఎప్పుడు ఉంటుంది. మీ నాన్నగారి మాట కాదని పెళ్లి చేసుకున్నావనే ఆవేశంలో వాళ్ళు తొందరపడి అలా చేశారే గాని నీ మీద కోపంతోనూ నిన్ను బాధ పెట్టాలనో కాదమ్మా. అవునరా, నువ్వంటే మాకెంత ప్రాణమో నీకు తెలుసు. మేం చేసింది పొరపాటే. మా మీద కోపం ఉంటే మమ్మల్ని కొట్టు, అంతేకాని నువ్వు కడుపు మార్చుకోవద్దురా. 3 రోజుల నుంచి ఏదీ తెలియదు. ఈ విషయం మీ నాన్నగారికి తెలియకుండా ఎలాగో దాచాం. ఆయనకి తెలిస్తే తట్టుకోలేరమ్మా. ఒక్క ముద్ద తినా. అందరినీ ఏడిపిస్తూ నువ్వేడుస్తూ ఇలా పస్తులుండి ఏం సాధిస్తావు? అబ్బా మీరు ఊరుకోండి. తిందా మమ్మ కాదు, ఒక్క ముద్ద తినమ్మా. నన్నెవరైనా అన్నం తినమని బలవంతం చేశారు.
ఇచ్చిన చాలు కానీ అలా తీసుకురండి. అక్కడ చేయలాగి అనుకోమేట ఓరిని నేను డబుల్ కోటింగ్ ఇచ్చి వీళ్ళతో కోటింగ్ ఇప్పించినా ఇంకా నీ పొగరు తగ్గలేదన్నమాట. మర్యాదగా సంతకం పెడతావా మళ్ళీ కోటింగ్ ఇప్పించమంటావా? ఎందుకు పెట్టాలి? కారణాలు చెప్పుండే వారు సంతకం పెట్టరేంట్రా? చెప్పేయంట్రా. ఆ మధ్య హోమ్ మినిస్టర్ గారిని హత్య చేసి ఆ హత్య నేనే చేశానని ఎప్పుడుగా మారినందుకు పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్లకు అక్రమంగా ఆయుధ సామాగ్రి సప్లై చేస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం కదా, అందుకు. చెన్నైలో జయలలిత అరెస్ట్ అయినప్పుడు జరిగిన గొడవల్లో ప్రత్యక్షంగా నీ హ్యాండ్ ఉందని ప్రూవ్ అయినందుకు. కాందహార్ ఎయిర్పోర్ట్ లో హైజాక్ అయిన ఇండియా బోయింగ్ లో ఉన్న ముసుగు హైజాకర్లలో నువ్వు ఒకడు అయినందుకు. చాలా ఇంకా ఏమైనా వివరాలు కావాలా? హరిశ్చంద్ర ప్రసాదరావు గారు అమ్మాయికి బీటేస్తావరా నువ్వు? చేపట్టుకుంటారా నువ్వు? పట్టుకుంటారా? ఇప్పుడు చెప్పండి, మా వాడి మీద ఏం కేసు పెడతారో? కిడ్నాపర్ కేసు పెడతారా? టెర్రరిస్ట్ కేసు పెడతారా? లేక నక్సలైట్ కేసు పెడతారా? చెప్పండి. ఏదైనా కేసు పెట్టాలనుకుంటే నేను పెట్టాలండి. అమాయకుడైన నా మనవాడిని అరెస్ట్ చేసి సెల్లో వేసడానికి మీ మీద కేసు పెట్టాలండి. ప్రేమించి పెళ్లి చేసుకున్నాక నా మనవాడిని కొట్టి వాడి భార్యని తీసుకెళ్లేందుకు వాళ్ళ మీద కేసు పెట్టాలి. నల్లా ఇరుకు, రొంబ నల్లా ఇరుకు. రెడ్డి గారు, సిఏ గారు ఇప్పుడు ఏం మాట్లాడారండి? ఏం లేదురా, ఆ ముసలోడు చెప్పిన కథ చాలా బాగుందన్నాడు. ఇంతకే ఆయన మాట్లాడింది ఏ భాష అండి? సంస్కృతమా? అదే బెంగాలీ. బెంగాలీయా? ఆ భాష ఈయనకి ఎలా తెలుసండి? కర్ణాటక బోర్డర్ లో కొంతకాలం పనిచేశారు కదా. అంటే కర్ణాటకలో బెంగాలీ భాష మాట్లాడతారన్నమాట. మరి బాగుంది పెద్ద ఆయన, చాలా బాగుంది. నువ్వు చెప్పిన స్టోరీ సేమ్ టు సేమ్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఏ నిర్మాతకైనా చెప్పావనుకో, సినిమా సిల్వర్ జూబ్లీ అంటే నమ్ము. మంచి సెంటిమెంటల్ లవ్ స్టోరీ, ట్విస్టులు కూడా బాగున్నాయి. ఇప్పుడు చెప్పింది కట్టు కదా అంటారా? హిట్ కథ అంటున్నాను. కథలు చెప్పుకోవాల్సిన కర్మ అవసరం మాకు లేవు. ఇప్పుడు నేను చెప్పిందంత పచ్చి నిజం. కావాలంటే అమ్మాయిని అడిగి తెలుసుకోండి. తెలుసుకుంటా. రేపే ఆ అమ్మాయి ఇంటికెళ్ళి ఆరా తీస్తా. తాను గనక మీరు చెప్పిన స్టోరీ రీల్ స్టోరీ కాదు, రియల్ స్టోరీయే, తన పేరెంట్స్ వాళ్ళని విడదీయాలనుకున్న మాట నిజమే అని చెప్పిందనుకోండి, వాడెబ్బా ఎవడడ్డం వచ్చినా అమ్మాయిని తీసుకొచ్చి మీ మనవడికి అప్పచెప్పి మీరు చెప్పినట్టుగా వాళ్ళ మీద కేసు పెడతా. అలా కాకుండా ఈ స్టోరీ ఉత్త హంబక్కు, పైరసీ క్యాసెట్ టైపు అని చెప్పిందనుకోండి, మీ ఇద్దరి జాయింట్లు తీసి జాయింట్ గా మీ బాడీలని గోని సంచిలో మూటగట్టి గోదట్లో పడేస్తా. ఓకేనా? ఓకే. ఓకే. సార్, అయ్యగారు రమ్మంటున్నారండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ బలరామ్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. కూర్చోండి. థ్యాంక్ యూ. అవును, మీకు మాతో పనుండే వచ్చాను. మొన్న 12వ తారీఖున మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాడని సీను అనే కుర్రాడు మీద కేసు పెట్టారు కదూ? అవును. ఇప్పుడు ఆ కుర్రాడు తాతగారు వచ్చి మీ అమ్మాయి కిడ్నాప్ ఎపిసోడ్ అంతా ఒట్టి బోఫోర్స్ అని, ఆ కుర్రాడు మీ అమ్మాయి ఇద్దరు మేజర్స్ అని, వాళ్ళు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేని మీరు బలవంతంగా వాళ్ళని విడదీశారని, ఆ కుర్రాడిని చావుగొట్టి రివర్స్ లో కేసు పెట్టారని కంప్లైంట్ చేశాడు. అంతా పచ్చి అబద్ధం సార్. ఆ రాస్కల్ డబ్బు కోసం నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు. అంటే వాళ్ళ మాటలు నమ్మి మమ్మల్ని అనుమానించి ఇక్కడికి వచ్చారా? తప్పదు సార్, మీ మాటలు నమ్మి వాణ్ణి లోపల తోసంగా. డ్యూటీ. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఏముంది సార్, అంతా అబద్ధం అని మీరే చెప్పారుగా. సేమ్ ఇదే ముక్క రేపు మీ అమ్మాయితో చెప్పించండి చాలు. రేపొక్కసారి మీ అమ్మాయిని తీసుకొని పోలీస్ స్టేషన్కి రండి. ఏమిటండి మీరనేది?
తెలిసే మాట్లాడుతున్నారా? మా ఇళ్లలో ఆడవాళ్ళు స్టేషన్కి వస్తే రేపటి నుంచి తలెత్తుకుని తిరగలమా? స్టేషన్కి వెళ్ళొచ్చిన పిల్ల అంటే దానికి పెళ్ళవుతుందా? మాకంత కర్మేమీ పట్టలేదండి. మాట్లాడరేం బావగారు? అంత కర్మ మీకు పట్టనప్పుడు స్టేషన్కి వస్తే మీ పరువు పోతుందనుకున్నప్పుడు మీ అమ్మాయిని కిడ్నాప్ చేసిన వాడి మీద కేసు ఎందుకు పెట్టారు? వదిలేలేకపోయారా? మాట్లాడరే. అప్పుడు మాత్రం మీకు పోలీసోడు కావాల్సి వచ్చాడా? హ. మీవి పరువు గల కుటుంబాలు, మావి మాత్రం పరువు లేని ఉద్యోగాలు. కరిచే కుక్కని భైరవుడని పూజిస్తారు, కాటేసే పాముని నాగదేవతని కొలుస్తారు, పుట్టల్లో పాలు పోస్తారు. కానీ కాపాడే పోలీసుని, రక్షించే పోలీస్ స్టేషన్ ని మాత్రం బ్రోతలౌసుల్లాగా హీనంగా, నీచంగా చూస్తారు. అది కాదు సిఐ గారు, ఆవిడ ఉద్దేశం. ఏం పర్లేదండి, ఇందులో ఆవిడ తప్పేం లేదు. మా డిపార్ట్మెంట్ లో కూడా కొందరు నీచ్ కమీనే కుత్తేగాళ్ళు ఉన్నారు. మందు పాత్రలు పెట్టి పేల్చేస్తున్నా సిగ్గు లేకుండా అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. అందుకే అందరికీ మేమంటే చీప్ ఒపీనియన్. ఓకే, మీకు పోలీస్ స్టేషన్ రావడానికి ప్రెస్టేజ్ అడ్డొచ్చినా గుడికి రావడానికి అభ్యంతరం లేదుగా? మిమ్మల్నే. అబ్బే లేదండి. అయితే రేపు శుక్రవారం మార్నింగ్ 10 గంటలకి మీ అమ్మాయిని తీసుకుని సాంఘీ టెంపుల్కి రండి. మేము అక్కడికి వాడిని తీసుకొస్తాం. భగవంతుడి ముందు, పెద్దల ముందు, మీ ముందు, మా బ్రోకర్ పోలీసుల ముందు ఆ దేవుడి మీద ఒట్టేసి వాడికి తనకి ఏ సంబంధం లేదని చెప్పమనండి. కోర్టుకు కూడా వెళ్లకుండా కేసు క్లోజ్ చేస్తా. వస్తా. సార్ కాఫీ తీసుకోండి. నో థ్యాంక్స్. రేపు గుళ్ళో కలుద్దాం.